హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం అరుణాచలం వస్తున్నారా? అయితే నైట్ ఎక్కడ ఉండబోతున్నారు? కేవలం 600 రూపాయలకే మీకు అదిరిపోయే రూమ్ అయితే చూపిస్తాను. ఇక్కడ కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలని ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లాస్ట్ టైం నేను అరుణాచలానికి వచ్చినప్పుడు రాజగోపురానికి ఎదురుగా ఒక రోడ్ అయితే ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వచ్చామంటే అప్పర్ స్వామిగల్ మడం అని కనిపిస్తుంది. నేను ఇక్కడైతే లాకర్ రూమ్ తీసుకున్నాను. ఇందులో మనకు ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. అందులో అయితే పడుకోవచ్చు. ఇక్కడ ఒకరికి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ చేపలు కూడా ఉంటాయి, రూమ్స్ కూడా ఉంటాయి. ఏసీ రూమ్ వచ్చి 1200, నాన్ ఏసీ రూమ్ వచ్చి 800 దాకా తీసుకుంటారు. సో మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడికే ఎక్కువగా వస్తుంటారు. సో ఇక్కడ ఫుల్ అయితే అయిపోయాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ మంది ఉన్నారు. సో లాకర్ తీసుకున్నాను, ఈజీగా అయిపోయింది. పక్కనే మనకు సేవా మడం అని ఉంటుంది. ఇక్కడ కూడా మనకు రూమ్స్ అయితే దొరుకుతాయి. ఏసీ రూమ్ 1200, నాన్ ఏసీ రూమ్ 800. ప్రైస్ అయితే సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫుల్ అయితే అయిపోయాయి. వీటికన్నా ముందే మనం రైట్లో వెళ్ళామంటే కరుణీగర్ మడం అని ఉంటుంది. సో ఇక్కడ కూడా రూమ్స్ అయితే దొరుకుతాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ కూడా ఫుల్ అయిపోయిందని చెప్పారు. కానీ వీళ్ళకి తెలిసిన వాళ్ళైతే ఉన్నారు, అక్కడైతే కొద్దిగా ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది, వెళ్ళండి అని చెప్పారు. సో నేను ఇంకా లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. రండి వెళ్దాం. సో ఇక్కడ రూమ్లో నార్మల్గా ఇద్దరు అయితే ఉండొచ్చు. 800 అయితే తీసుకుంటారు. ఒకవేళ మూడో మనిషి వస్తే 100 రూపాయలు అయితే ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తారు. మనం ఇప్పుడు వల్లల్లా రెసిడెన్సీ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఇది టెంపుల్ దగ్గర నుండి దాదాపు 900 మీటర్స్ అయితే ఉంటుంది. సో మనకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే అక్కడికైతే వెళ్ళండి. అందులోనే కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంది. ఛార్జ్ ఏమీ ఉండదు, ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాచులర్స్ వచ్చి తక్కువ ఖర్చులో అయిపోవాలనుకుంటే లాకర్స్ అయితే తీసుకోండి. పర్ పర్సన్కి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. సో ఒక నైట్ అయితే స్టే చేసి వెళ్ళిపోయే వాళ్ళకి కొద్దిగా లో బడ్జెట్లో ఈజీగా అయిపోతుంది. సో మనమైతే వల్లల్లా రెసిడెన్సీ దగ్గరికి అయితే వచ్చాము. బిల్డింగ్ అయితే చాలా కొత్తగా ఉంది, చూడండి. మీరు గూగుల్ మ్యాప్లో వల్లల్లా రెసిడెన్సీ అని సెర్చ్ చేశారంటే లొకేషన్ అయితే వస్తుంది. ఈజీగా అయితే ఇక్కడికైతే వచ్చేయచ్చు. సో మనకు కుడివైపున అయితే బైక్ అలాగే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది లోపల. సో చూడండి, ఇది బిల్డింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. సరే రండి, లోపలికైతే వెళ్ళి రూమ్ అయితే తీసుకుందాము. సో ఇలాగైతే ఉందండి బిల్డింగు. సో పక్కనే మనకు ఎంట్రన్స్లోనే మనకు రిసెప్షన్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడైతే అమౌంట్ కట్టి రూమ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 2 పర్సన్కి అయితే 600 అంట. ఒకవేళ 4 పర్సన్స్ ఉంటే 1200 అంట. అంటే కొంచెం రూమ్ పెద్దగా ఉందని చెప్పారు అది. సో మేమైతే 3 పర్సన్స్ అయితే వచ్చాము. సో వాళ్ళైతే 700 అయితే తీసుకొని మనకు రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే అడ్వాన్స్ ఏం తీసుకోలేదు. సో అదొక మంచి విషయం అని చెప్పాలి. ఏసీ రూమ్ ఎవరా? ఏసీ రూమ్ 2 పర్సన్ 1100 ఉంటుంది. 24 అవర్స్ టైం. నార్మల్ రూమ్ 600. నార్మల్ 2 పర్సన్ 600, 4 పర్సన్ 1200. విన్నారు కదండి ఆయన మాటల్లోనే ప్రైజెస్ ఎంత ఉన్నాయని. సో ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ అలాగే ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఏసీ రూమ్ కావాలంటే 500 ఎక్స్ట్రా అవుతుందని చెప్పారు. మేమైతే నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది. సో మనం పైకి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఆల్రెడీ రూమ్ అయితే ఓపెన్ చేశారు, మా బ్రదర్ అయితే వచ్చారు. సో రూమ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా చెప్పాలంటే చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంది. మనం ఇక్కడ రూమ్ తీసుకొని చెక్ ఇన్ చేసిన తర్వాత 24 అవర్స్ అయితే ఇక్కడ స్టే చేయొచ్చు. 24 అవర్స్ అయిపోయిన తర్వాత మనం రూమ్ అయితే వెకేట్ చేయాలి. కింద రిసెప్షన్లో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని మనకు రూమ్ కీస్ అయితే ఇస్తారు. బెడ్ చూడండి ఎంత ముచ్చటగా ఉందో, చాలా నీట్గా అయితే ఉంది. బెడ్షీట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాత్రూమ్ చూద్దాం రండి ఎలా ఉందో. బాత్రూమ్ అయితే టైల్స్ వేసి చాలా నిగనిగలాడుతుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా కూడా ఉంది. ఇందులో మనకు గీజర్ కూడా ఉంది. హాట్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇందులో మనకు వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉంది. సో చూడండి బాత్రూమ్ ఎలా ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ బట్టలు తగలేసుకోవడానికి కమ్మీ కూడా ఇచ్చారు. ఇక్కడ షవర్ కూడా ఉంది. సో జగ్గుతో పాటు ఒక బకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా రూము ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే 2 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. సో అరుణాచలంలో కొద్దిగా వేడి ఎక్కువగా ఉంటుంది.
సో విండో ఓపెన్ చేసామంటే చల్లగా గాలి వస్తుంది, కానీ నైట్ టైంలో దోమలు ఎక్కువగా వస్తున్నాయి. సో కింద అడిగాను, వాళ్ళు మస్కిటో కాయిల్ ప్రొవైడ్ చేస్తాము, మీరు తీసుకోలేదు మర్చిపోయారని చెప్పారు. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే తీసుకోండి. సో నేను రిసెప్షన్లో అయితే ఇన్ఫామ్ చేశాను దోమలు రాకుండా కిటికీలకి మెష్ కొట్టమని. సో నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అరుణాచలం వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.